ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మొదలుకొని రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో వ్యవసాయ రంగం నుంచి రాష్ట్ర విద్యా విధానాలు, ఉపాధి, శ్రామిక రంగాల గురించి, రాష్ట్ర ఆధ్యాత్మిక మూలాలు మొదలుకొని ఈ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన నాయకుల వరకు అందరి గురించి, అన్ని విషయాల గురించి కూలంకుషంగా తెలిసి అనర్ఘళంగా వివరణ ఇవ్వగలిగిన, రాష్ట్ర ప్రగతికి ఏ కార్యాచరణ మొదలు పెట్టాలో, ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అసామాన్యమైన మేధావి, స్వార్థ రాజకీయాలకు గొడ్డలి పెట్టు, పేదల పక్షపాతి, సామాన్య జనం కష్టం నుంచి మొక్కగా ఎదిగి చెట్టై పెరిగి మహావృక్షమై వర్ధిల్లబోతున్న చరిత్రముని పెన్నడూ చూడని ఒకే ఒక గొప్ప నాయకుడు, రాబోయే తరాలకు స్ఫూర్తివంతమైన ధీరోదత్త నాయకత్వం ఇవ్వగలిగిన బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక్కరే ఈ రాష్ట్రానికి ఆశా కిరణం.